సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నాకేమి
శోధన ఎండయున్న నింతకు నోరిగరదిపుడు శాంత జలములు నా చింతనీయుండున్ కనుక నాకేమి కొదువా నాథుడుండ నింకా నాకేమి కొదువా నాథుడుండ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. చక్కని భావనతో కూడిన ఆధ్యాత్మిక ధ్యానమాలిక ప్రతిదినము మన హృదయాలు సేద తీరుస్తుంది, మన ఆత్మలకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆయన వాక్యాన్ని వరుస క్రమంలో ధ్యానం చేయడం, ఆయా భక్తుల జీవిత సాదృశ్యాలు, సాక్ష్యాలు మన వ్యక్తిగత జీవిత అనుభవాలకు అన్వయించుకుంటూ కొనసాగడం నిజంగా మనకు అదృష్టం. చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు, బైబిల్ గ్రంథమంతా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, కొంతమంది ఇంకా 10-15 సార్లు కూడా బైబిల్ పూర్తిగా చదివిన వారుగా ఉంటారు. కానీ ఇలా ధ్యానం చేయడం, ఆ చదవబడిన వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, అనుసరించడం, అది చాలామందికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుని వాక్యము అంతగా మనకు అర్థం కాదు, ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి బైబిల్ స్టడీ సంబంధమైన ఈ ధ్యాన మాలికలో ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ధ్యానం చేద్దాం, అందరం కలిసి నేర్చుకుందాం, దేవుని వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఆశతో ఆసక్తితో నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభా మరొకసారి మేము ధ్యానం చేస్తుండగా ఈ వాక్యాంశములు ప్రభా మీరు మాకు ప్రబోధించమని, దానికి అనుగుణంగా మేము మా జీవితాలు మలుచుకోవడానికి మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. సో నిన్నటి వరకు దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేశాం. సో ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించిన అనుభవాలు మరి దావీదులో కనబడుతున్నాయి. ప్రవక్త ద్వారా ఉపదేశించబడుతున్నప్పుడు తాను చేయాలి అనుకున్న ఆ కార్యక్రమాన్ని దేవుడు కూడదని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞను అంగీకరించి భవిష్యత్తులో దేవుడు ఏ రీతిగా తన సంతానం ద్వారా తాను అనుకున్న కార్యక్రమాన్ని జరిగించాలని భావించడం, ఆ విషయాన్ని విని సంతసించి సంతృప్తి పొంది ఆసములో దావీదు దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థించడం కనబడుతుంది. ఆ ప్రార్థన సమయంలో ఇక్కడ రాయబడ్డ మాట, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. అంతకుముందు దావీదు తాను దేవదారు మ్రానుతో కట్టబడిన ఆ మందిరంలో నేనున్నాను, యెహోవా సన్నిధి కింద మందసం గుడారంలో డేరాలో ఉన్నది అని తన మందిరంలోంచి డేరా వైపు చూసిన ఆ దావీదు దేవుని మాటలు వినిపించే సమయానికి దావీదు ఏ గుడారమునైతే
తక్కువగా లేకపోతే ఇబ్బందికరంగా చూశాడో ఆ గుడారంలోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి అనగా కేవలము దూరం నుంచి చూచి కానీ లేకపోతే బయట నుంచి మాట్లాడి కానీ లేకపోతే నిలబడి కానీ కాకుండా కూర్చుండడం అనేది అతని విధేయతకు సాదృశ్యం. సో అలా కూర్చోవడం ద్వారా ప్రభువా నువ్వు చెప్పింది నేను వింటాను అనే భావన పరోక్షంగా వ్యక్తపరచడం కూర్చోవడం అంటే. సో దేవుడు చెప్పిన ఆ సారాంశాన్ని సందేశాన్ని ఆలకించిన ఆ దావీదు లోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి మరి ఈలాగు మనవి చేసిన ఏమనంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మనలో చాలామందికి ఈ వాక్య భాగం తెలుసు. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ మాటలు అనగా ఈ సందర్భంలో కనిపించే సంభాషణ యావత్తు కూడా అక్కడ కూడా కనిపిస్తాయి. అక్కడ కూడా ఇదే మాటలు కనబడతాయి. సో దావీదు పలికిన ఆ పలుకులు అనగా ఇన్ రెస్పాన్స్ టు గాడ్స్ ఆర్డర్, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక దేవుడు తెలియచేత దావీదు యొక్క స్పందన ఎలా ఉందంటే, దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని. ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, దేవుని మందిరములో మనము ఎంతగా తగ్గించుకొని ఒదిగి ఉండాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. చాలాసార్లు ఆయా ఆలయాల్లోనికి ప్రవేశించినప్పుడు ఏదో ఒక హాల్లోనికి ప్రవేశించామన్న భావనతో లోనికి వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా వస్తూ ఉంటారు. ఒక సమయం ఉండదు, ఒక క్రమం ఉండదు. తమకు అనుకూలమైన సమయంలో వస్తారు. దేవుని ఆరాధన ప్రారంభించే సమయానికి కాదు, తమకు అనుకూలమైన సమయంలో వస్తారు. కొన్నిసార్లు నేను ముందుగా అనగా ఒక 10-15 గంట సేపు ముందుగా వాక్యాన్ని మరి ప్రారంభించవలసిన మరి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు పాటలు తగ్గడం కానీ లేకపోతే కార్యక్రమాలు క్లుప్తపరచడం కానీ. సాధారణంగా 11 గంటలకు నా వాక్యం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఒక 15 గంట ముందుగా ప్రారంభించినప్పుడు నేను గమనిస్తుంటాను, ఆ 15 మినిట్స్ టైంలో చాలామంది పరుగును వస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో దేవుని వాక్యం వినిపించబడుతుంది. పాస్టర్ గారు ముందుగా ప్రారంభించాడే అని. పాస్టర్ గారు ముందుగా ప్రారంభించలేదండి. దేవుని ఆరాధన మనము నిర్ణయించిన సమయంలోనే ప్రారంభించబడుతుంది. ఆరాధన అంటే కేవలం వాక్య పరిచర్య మాత్రమే కాదు. స్తుతి ఆరాధనలో ప్రారంభమవుతుంది, ముగించబడేంత వరకు దేవుని ఆరాధనే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ, దేవునికి చెందవలసిన భక్తి శ్రద్ధలు కానీ వ్యక్తిగతంగా నాలో నీలో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సంఘ కాపరులు కానీ, సంగీత కళాకారులు కానీ, అలాగే ఆయా పరిచర్య బాధ్యత వహించినటువంటి పరిచారకులు కానీ, విశ్వాసులు కానీ, ఆరాధకులు కానీ, సో దేవుని సమయాన్ని, దేవుని పట్ల చూపవలసిన భక్తి శ్రద్ధలను చూపగలుగుతున్నామా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దావీదు దేవుని సన్నిధిని కూర్చుండి, మీరు అనుకోవచ్చు మేము కూడా వచ్చి కూర్చుంటున్నామండి అని. అలా మనం ఆలయంలోకి వచ్చి కూర్చున్నప్పుడు మన కూర్చునే విధానం ఎలా ఉంది, మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, దేవుని వైపు అనగా దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయం ఉందా? కనీసం భయం ఉందా? కొన్నిసార్లు మనము ఆ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తాం, ఒక మంత్రి గారి దగ్గరికో లేకపోతే ఒక ఆఫీసర్ దగ్గరికో వెళ్తాం, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎలా కూర్చుంటాం చెప్పండి? వారి దగ్గరికి ఎలా కూర్చుంటాం చెప్పండి? నాకు చిన్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. వరంగల్ దగ్గర మా చిన్నమ్మ గారి
ఆ పెన్షన్ విషయంలో మాట్లాడటానికి ఆ బెటాలియన్ సూపరింటెండెంట్ గారి ఆఫీస్కి వెళ్ళాను. నేను చిన్నవాడిని, బహుశా 18-20 సంవత్సరాల వయసు ఉంటున్నాను. సో అక్కడ మేమిద్దరికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మ ఆ బెటాలియన్ కమాండెంట్ని బతిమలాడుతుంది, అయ్యా నాకు ఎలాగైనా చూపండి అని. నేను ఆ ప్రక్కనే కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్నాను. సో ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఒక ఇంగ్లీష్లో ఒక పదాన్ని వాడి గెట్ అవుట్ అన్నారంతే. యూ డోంట్ నో హౌ టు బిహేవ్ బిఫోర్ ది లీడర్స్, యూ గెట్ అవుట్ అన్నాడు. అదృష్టం కొద్దీ ఆ కోపము మా చిన్నమ్మ మీద చూపించలేదు. నేను నెమ్మదిగా బయటికి పోవాల్సి వచ్చింది. నాకు అప్పుడు అర్థం కాలే, ఎందుకు నేను బయటికి పొమ్మన్నాడు నాకు అర్థం కాల. మరి దేవాతి దేవుని సన్నిధిలో, ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మన సృష్టికర్త, మన జీవితానికి ఆది ఆధారమైన ఆయన, మన సమస్తాన్ని మనకు అందించిన దేవుడు, మనం కష్టం కలిగినా, శ్రమ కలిగినా, బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ మనల్ని ఆదుకునే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఎలా బిహేవ్ చేయాలండి, ఎలా కూర్చోవాలి, ఎటువంటి భక్తి శ్రద్ధలు చూపించాలి ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిగతంగా హౌ ఐఆమ్ బిహేవింగ్ ఇన్ ద వెరీ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా ఉంటున్నాను. చాలాసార్లు నేను చెప్తుంటాను, ఆలయాలకి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన శరీరాలను మోసుకుని వచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మనము వెళ్ళిపోతాం బయటికి. కేవలం శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది, ఎందుకంటే మన ఆలోచనలు, మన మనసు ఎక్కడికెక్కడో వెళ్ళిపోతుంది. చర్చి త్వరగా అయిపోగానే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వారు వస్తున్నారో వీరు వస్తున్నారో, సాయంత్రం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈ ఆలోచనల మీద మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం మాత్రం అనగా దేహాన్ని మాత్రమే అక్కడ కూర్చోబెడతాం. ద బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అంటారు కదండి చాలాసార్లు. సో వినిపించబడే వర్తమానం పట్ల శ్రద్ధ లోపిస్తుంటుంది. అందుకే చాలామంది ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆవలింతల తర్వాత నిద్రలు, ఆ నిద్రలో గురకలు, పక్కన వారికి ఇబ్బంది. సో ఇది చాలా చోట్ల జరుగుతున్న ఒక పరంపర. సో దేవుని సన్నిధి అన్నప్పుడు మన జననానికి కారణం, మన మరణానికి కూడా కారణం ఆయన. రేపు మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అన్నది మన జీవిత సాదృశ్యాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి నిర్ణయించేది ఆయన. మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన గమ్యం నిర్ణయించేది ఆయన. కాబట్టి మన ప్రవర్తన సరిగా లేకపోతే మన గమ్యం ఎటుపోతుందో తెలుసు కదా. కాబట్టి మన గమ్యాన్ని నిర్ణయించి ఆ దేవుని సన్నిధిలో ఎంత భక్తి శ్రద్ధలు ఉండాలి. ఇందాక మా చిన్నమ్మ విషయం చెప్పాను, ఆమె పెన్షన్ విషయంలో అతను అధికారి సంతకం పెట్టాలి. ఆ పెన్షన్ కొంతకాలానికి మాత్రమే పనికి వస్తుంది. కాబట్టి ఆ కొంతకాలానికి వచ్చి ఆ కొద్ది మొత్తానికి ఆమె ఎంతటి భక్తి శ్రద్ధలు చూపించిందో, ఎంత వినయ విధేయతలు చూపించిందో. మరి మన భవిష్యత్తును నిర్ణయించే దేవుడు ఆయన. ఈ లోకం శాశ్వతం కాదు, ఒకనాడు విడిచిన తర్వాత ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించేది ఆయన. ఆ నిర్ణయానికి వెనుక మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని చిత్తము చొప్పున ఎలా ప్రవర్తిస్తున్నామో అన్న దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హౌ డు వి బిహేవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా ధ్యానం చేస్తున్నాం, ఎలా అంగీకరిస్తున్నాం, ఎలా అన్వయించుకుంటున్నాం, ఎలా అనుసరిస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ ట్రెడిషనల్ ప్రాక్టీస్ టు కమ్ టు ద చర్చ్. ఆలయానికి ఎందుకు వస్తున్నామండి? ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి, ఆ అలవాటు ప్రకారం ఆదివారం నాడు గుడికి పోవాలి కాబట్టి. ఈ కోవిడ్ అనుభవాల మధ్య చాలామందికి అది కూడా పోయింది. ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని టీవీలోంచి వాక్యం వినే ఆ భక్తి శ్రద్ధలు చాలా లోపించాయి. మరి దేవుని మన గమ్యాన్ని నిర్ణయించి ఆ దేవుని ఎదుట దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు
మన మనస్సు ఎలా ఉండాలి, దేని మీద కేంద్రీకృతం చేయాలి, ఎలా లగ్నం చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్రాక్టీస్ టు కమ్ టు ది చర్చ్ ఆన్ సండే. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనం, సాంప్రదాయం కొరకు, ఆచారం కొరకు కాదు. వీఆర్ గోయింగ్ టు ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు ప్రైజ్ హిమ్, దేవుని స్తుతించడానికి, టు ఆఫర్ అవర్ ప్రేయర్స్ టు హిమ్, ప్రార్థించడానికి, టు లిసన్ టు హిస్ వాయిస్, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన మాటలు వినటానికి. తద్వారా ఆయన రాజ్య ప్రవేశానికి నాలో నీలో ఏ ఆటంకాలు, అవరోధకరమైన ఆలోచనలు కానీ ప్రవర్తనలు కానీ ఉన్నట్లయితే ఆ వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. తద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవటానికి వినిపించబడే వర్తమాన వేదిక దేవుని ఆలయం, వర్తమాన వేదిక. కాబట్టి ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన రీతిగా ఇచ్చం వచ్చినట్టుగా అమర్యాదగా కూర్చోవడం కానీ, అనాలోచితంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఆలోచన రహితంగా అశ్రద్ధగా ఆలయంలో గడపడం కానీ, అది దేవుని అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. సో వీ నీడ్ టు గివ్ ఎ డ్యూ రెవరెన్స్ టు గాడ్. దేవునికి ఇవ్వవలసిన భక్తి శ్రద్ధలు దేవునికి ఇవ్వాలి. దావీదు రాజు అయ్యాడు. ఆ రాజుగారు ఎక్కడున్నాడంటే మరి దేవదారు రానుతో నిర్మించబడిన నిర్మాణంలో ఉన్నాడు, పెద్ద భవనంలో ఉన్నాడు. అటువంటి రాజు, అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న రాజు తాను ఆ మందిరం నుంచి దిగి వచ్చి దేవుని మందసం కలిగిన గుడారంలోనికి ప్రవేశించి కింద కూర్చున్నాడు. మన సామాజిక స్థితిగతులు బట్టి, మన స్థాయిని బట్టి, మన ఆస్తిని బట్టి, మన ఐశ్వర్యాన్ని బట్టి, మన ఆజీతపత్యాన్ని బట్టి దేవుని ఆలయంలో కూడా గుర్తింపు కోరుకునే మానసిక స్థితిగతుల మధ్య సో మనము ఈ ప్రవేశించే ఆలయము దేవాది దేవుని ఆలయం అన్న వాస్తవాన్ని గుర్తించి అక్కడ ఎవరైనప్పటికీ, ఎంతటి వారైనప్పటికీ కూడా తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో వినయ మనస్కులే భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించాలి. అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. దావీదు చూపిన మాదిరి ఆయన గుడారంలోనికి ప్రవేశించి, దేవుని సన్నిధిలో ప్రవేశించి కూర్చుండి దేవుని ఆరాధించి ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ పట్ల మేము చూపవలసిన భక్తి శ్రద్ధల గురించి, వినయ విధేయతల గురించి మాకు ఉపదేశం చేసిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, దావీదు సాదృశ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం, మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి నీ మందిరంలో, నీ సన్నిధిలో, నీ చెంత మేము ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన మా భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి భయముతో, భక్తితో నీ చెంత మేము నిన్ను ఆరాధించే ఆ భయభక్తులు కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి భక్తి శ్రద్ధలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.